ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించాలి. ప్రభు నందు మీరందరూ బాగున్నారు కదా. ఇప్పుడు మనం మాట్లాడబోయే అంశం జాగ్రత్త గమనించాలి. పిల్లల్ని కన్న తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి. మంచి అంశాన్ని మీరు విని మీరు ప్రభువులో మీ బిడ్డల్ని సుఖ సంతోషాలతో ఆశీర్వాదకరంగా ఉంచగలరని కోరుకుంటున్నాను. కనుక దయచేసి విషయాన్ని గమనించండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాగో వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో, ప్రభు బోధలో పెంచండి అని దేవుడు పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలు ద్వారా సెలవిస్తున్నాడు. అవును, మీ పిల్లల్ని ప్రభు శిక్షలో, ప్రభు బోధలో పెంచుతున్నారా? పిల్లల్ని కంటున్నారు తల్లిదండ్రులారా, జాగ్రత్త గమనించాలి. పిల్లల్ని కనటం ఒక ఎత్తు అయితే వారిని పెంచటం కూడా అంతే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. అవును, న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో 8వ వచనంలో మనోహ యొక్క భార్యాభర్తలు ఇద్దరు దేవదూత వారిని ప్రత్యక్షమై మీకు నేను కుమారుని ఇస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళన్నారు, కుమారుని ఇస్తున్నావు కానీ ప్రభువా, ఆ కుమారుణ్ణి మేము ఎలా పెంచాలో మాకు చెప్పండి అన్నారు. చూశారా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉంది, తల్లిదండ్రుల యొక్క మనసు ఎలా ఉంది. బిడ్డల్ని ఇస్తున్నావు, కుమారుని ఇస్తానని మాట ఇచ్చావు నిజమే, కానీ కుమారుని ఇస్తే అది మాకు సంతోషం, అది మేము చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాం, మంచిదే. కానీ పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని ఎలా పెంచాలి అని అడుగుతున్నారు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఇలా దేవుని దగ్గర ఇలా అడిగేవారు? తల్లిదండ్రులు ఎంతమంది భూలోకములో ఉన్నారు? ఎంతో కొంతమంది ఉంటారు. అది ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎక్కువ శాతం ఆ పిల్లల్ని కన్న తర్వాత వారిని వదిలేసేటటువంటి వారిని ఎక్కువ శాతం చూస్తున్నాం. జాగ్రత్తగా పిల్లల్ని కంటం మంచిది, కానీ కన్న తర్వాత పెంచటం అనేది చాలా బాధ్యతారహితమైనది. అందుకే ప్రభు మీ పిల్లల్ని అనాథులుగా విడిచిపెట్టమని చెప్పట్లేదు. దేవుడు మీ పిల్లల్ని కన్న తర్వాత వారిని పట్టించుకోవద్దు అని చెప్పట్లేదు. దేవునికి ఎంత శ్రద్ధ ఉందో చూడండి పిల్లల మీద. తల్లిదండ్రులారా, ఎంత శ్రద్ధ ఉంది దేవునికి. అవును, పిల్లల్ని కన్న తర్వాత అంటున్నాడు ప్రభు యొక్క శిక్షలో, ప్రభు బోధలో వారిని పెంచాలి. అప్పుడు వారు వర్ధిల్లుతారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పితే వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి కదా. అవును, బాలుడుగా ఉన్నప్పుడే అతనికి భక్తి నేర్పాలి, బోధ నేర్పాలి, దేవుని భయము నేర్పాలి, దేవుని శిక్ష వారికి నేర్పాలి, దేవుని క్రమశిక్షణ వారికి నేర్పాలి. ఇవన్నీ తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులను నమ్మి దేవుడు పిల్లల్ని తమ చేతుల్లో పెట్టాడు. వారిని అనాథులు విడిచిపెట్టమని పెట్టలేదు. వారిని పాలించి పోషించకుండా వారిని వదిలేయమని చెప్పి పెట్టలేదు. పిల్లల యొక్క బాధ్యత తల్లిదండ్రులకు ఎందుకు అప్పగించాడంటే చాలా జాగ్రత్తగా వారు పోషించి పెంచాలని తల్లిదండ్రుల్ని నమ్మి దేవుడు బిడ్డల్ని తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడు. అందుకే ప్రభు శిక్షలో, బోధలో వారు పెరగటం దేవునికి ఆనందకరం, దేవునికి సంతోషకరం. అలా పెంచగలుగుతున్నావా? అవును, సామెతలు 13 మొదటి వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికి విరోధి అని. అవును, సామెతలు 13:24 తండ్రి శిక్షించిన కుమారుడు తండ్రికి ప్రియుడుగా ఉంటాడు. అవును, సామెతలు 19వ అధ్యాయం 16వ వాక్యంలో నీవు అజాగ్రత్తగా ఉన్న ఎడల నీవు చచ్చెదవు అని వ్రాయబడింది. దేవుడు ఊరికే చెప్పడు, దేవుడు నీ మేలు కోరే చెప్తాడు.
జీవము గల దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మానవ జాతికి అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి. ఆ మాటను నువ్వు లోబడితే దాన్ని సొంతం చేసుకుంటావు. మాటలు హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు లోబడితే నీవు దీవెనకరంగా మార్చబడతావు, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. సామెతలు 23వ అధ్యాయం 13, 14వ వచనంలో బెత్తెము ఆడని కుమారుడు తండ్రికి విరోధి. బెత్తెము ఆడని కుమారుడు తండ్రికి విరోధి. ఆయన క్రమశిక్షణ నేర్పాలి. సామెతలు 26, 3వ వాక్యం, గుర్రానికి చౌకు కలదు. అవును, నీ కుమారుడికి బెత్తెం వాడాలి. బెత్తెం వాడకపోతే చిన్నప్పుడే ఆయన నీకు లోబడకపోతే పెద్దవాడైనప్పుడు నీకు చుక్కలు చూపిస్తాడు. పెద్దవాడైతే నువ్వు ఆయనకు చిన్నప్పుడే నువ్వు విద్యా బుద్ధులు నేర్పలేదు, దేవుని యొక్క శిక్షలో బోధలో ఆయనకు పెంచలేదు, నువ్వు ప్రార్థన చేయటం నేర్పించలేదు, దేవుని యందు భయభక్తులు నేర్పించలేదు, అప్పుడు తల్లిదండ్రులుగా నిన్ను గుర్తించడు. దేవుని భయము ఉండదు, తల్లిదండ్రుల భయము ఉండదు. తర్వాత అతను ఒక హంతకుడుగా మారవచ్చు, అతను ఒక పనికి మాలినోడుగా మారవచ్చు, అతను తల్లిదండ్రుల పరువు నష్టాలు తీసే వ్యక్తిగా మారవచ్చు, సమాజానికి విరోధంగా నడవవచ్చు, సంఘ విద్రోహక శక్తిగా మారిపోవచ్చు. ఆ కుమారుడు నీ చేతిలో ఉండకుండానట్లుగా అతను అనేకమైనటువంటి విధాలుగా అతను పెద్దవాడైన తర్వాత నీకు తలవంపులు తీసుకొని పెట్టవచ్చు. కన్నందుకు తల్లిదండ్రులు సిగ్గుపడాల్సిన పరిస్థితులు రావచ్చు. కష్టపడ్డాము, కన్నాము, పెంచాము, పోషించాము, పెద్దవాడిని చేశాము, వివాహం కూడా చేశాము, వీడు ఈ విధంగా తల్లిదండ్రులు పరువు తీస్తున్నాడని, ఈ విధంగా తల్లిదండ్రులను పోషించాల్సిన కొడుకు ఈరోజు మాకు విరోధంగా, సమాజానికి విరోధంగా ఉన్నాడు. ఎక్కడ కూడా మా కుటుంబ పరువు, మా వ్యక్తిగతమైన పరువు లేకోకుండా ఈ కుమారుని కన్నందుకు కనకపోయినా మాకు బాగుండేదని నువ్వు ఏడ్చే రోజులు రావచ్చు. నీకు ఏడిపిస్తారు. కనుకనే దేవుడు ఊరికే చెప్పడు. నీ కుమారులను, నీ కుమార్తెలను ప్రభు శిక్షల బోధలను పెంచగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. అవును, ఈరోజు ఎంతోమంది కుమారులు తల్లిదండ్రులు చూడనందున ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారో కారణం వారు కన్నందు, వారి కన్న తప్పు కాదు, పెంచినది దోషం. పెంచే పెంపకంలో ఉంది ఆ దోషం. సరైన పెంపకము ఆ పిల్లల్ని వారు ఇవ్వనందున పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. సామెతలు 30:18 వచనం, ఇదిగో తల్లిదండ్రులను చూడనటువంటి కుమారులు లోయలో కాకులు వారి కళ్ళను పీకివేయును అని. అవును ప్రియులారా, గమనించండి, కుమారులపై శాపాలు వస్తాయి. సామెతలు 20:20 వచనం, తల్లిదండ్రులను దూషించిన వారి దీపం కాలి చీకటిలో ఆరిపోవునని మాట్లాడుతున్నాడు దేవుడు. తల్లిదండ్రులను దూషించిన వారి దీపము కారు చీకటిలో ఆరిపోవు. పిల్లల్ని పెంచి పెద్ద చేశామనే దానికే కాదు, తల్లిదండ్రులను చూసుకుంటే ఆశీర్వాదకరంగా పిల్లలు ఉంటారన్న సంగతిని నువ్వు దృష్టిలో పెట్టుకొని ముందే పిల్లలుగా ఉన్నప్పుడే ప్రభు శిక్షలో బోధలో పెంచాలి కదా. వారు పెద్ద అయిన తర్వాత వారు దూషకులై, హంతకులై, వారు జైలు పాలై, శిక్షలు అనుభవించి నరహంతకులై, వారిని ఎవరో పట్టుకొని కొట్టి ఎక్కడో వారు అనాథులుగా, అనాముకులుగా రాలిపోవుట కంటే ప్రభు భక్తిని నువ్వు నేర్పించగలిగితే ప్రభు భయముతో, దేవుని భయముతో సమాజానికి మాదిరికరంగా ఉంటారు. తల్లిదండ్రుల్ని గౌరవించే వారిగా ఉంటారు. తల్లిదండ్రులను గౌరవించిన పిల్లల్ని దేవుడు ఆశీర్వాదకరంగా నిండు నూరేళ్లు దీవిస్తాడు. అలా పెంచని పిల్లలు సమాజానికి విరోధం, తల్లిదండ్రులకి విరోధం, దేవునికి కూడా విరోధం. వాడు తల్లిదండ్రులని దూషించిన వారి దీపం కారు చీకట్లో ఆరిపోవునని చెప్పిన పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు వారి యందు దేవుడు నెరవేరుస్తాడు. అవును, వంచకులు, రక్తపరాధకులు సగము కాలమైన బ్రతకరని బైబిల్ సెలవిస్తుంది. 55వ కీర్తన చివరి వాక్యంలో వంచకులు అంటే మోసగాడు, రక్తపరాధకులు అంటే హంతకులు. వీడు సగం కాలమైన బ్రతకరు. మనిషి ఆవిస్సి 70-80 చిన్న జీవితం, అందులో సగం కూడా బతకరంటే 30-35 కూడా బతకరు. దీనికి కారణం తల్లి తండ్రిగా నీ పెంపకము లోపం. అది పిల్లల్ని శిక్షించాలి. శిక్షించమంటే మరి కొట్టో వాడిని చంపమని కాదు. సామెతలు 22వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది,
బాలురకు స్వభావపూర్వకంగానే మూఢ స్వభావము పుట్టును అని. వారిలో మూఢ స్వభావం ఉంటుంది పుట్టుకతోనే. వారు అబద్ధికులుగా పుడతారు, పుట్టింగలు పాపములోనే పుట్టారు. వారిని ప్రభు శిక్షల బోధలను పెంచగలిగితే ప్రభు వారిని పరిశుద్ధపరుస్తాడు. పిల్లలు దేవుని కంటే ఇష్టలు. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 10-16 వచనంలో మనం చూసినట్లయితే ఆ పిల్లవాడిని ఎత్తుకొని యేసు ప్రభు వారిని ఆశీర్వదించాడు. మత్తయి సువార్త 18:1-2 వాక్యాలు చూస్తే శిష్యులు ఆ పిల్లవాడు వస్తున్నప్పుడు గద్దించారు. కానీ ప్రభు శిష్యుల్ని మందలించి ఆ పిల్లవాడిని నా దగ్గరకు తీసుకురామని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొని ఎత్తుకొని ముద్దాడి ఆ పిల్లవాడిని ఆశీర్వదించిన తర్వాత అంటాడు, ఈ చిన్న పిల్లల మనసు లాంటిది నా రాజ్యం. అలాగే మీరు మారాలి. అలా మీరు మార్చబడితేనే నా తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తారు. చూడండి, చిన్నపిల్లలు ప్రభువుకి ఎంతో ఇష్టం కనుక అలాంటి ఇష్టపడే ప్రభువు నిన్ను ప్రేమించి నీకు పిల్లల్ని ఇస్తే, నీ చేతిలో అప్పగిస్తే, తల్లిదండ్రులుగా మీరు కన్న తర్వాత ఆ పిల్లల్ని పెంచి పోషించి ప్రభు శిక్షలో బోధలో పెంచే బాధ్యత తల్లిదండ్రులుగా మీకుంది. తల్లిదండ్రులారా, దయచేసి ఈ మాటలు వింటుండగా బాధపడకండి. దేవుడు తెలియజేస్తున్న సత్యాలు, వాక్యానుసారం ఇవి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాక్యానుసారమైన సత్యాలు. వాటికి లోబడి నీ పిల్లల్ని పెంచగలిగితే నీవు కూడా ఆనందమయంగా నీ వృద్ధాప్యంలో నీ పిల్లలు నిన్ను చూసుకునే వారిగా ఉంటారు. నీవు కూడా నీ పిల్లల్ని చూసి మురిసిపోయే తల్లిదండ్రులుగా వృద్ధాప్యమందు కూడా ఆశీర్వాదాలు అనుభవిస్తావు పిల్లల్ని బట్టి. ఇప్పుడు పెంచకపోతే ఆ తర్వాత ఈ భక్తి ప్రార్థన వారికి నువ్వు నేర్పించకపోతే, వారిని క్రమశిక్షణను నేర్పించకపోతే పెద్దవారైన తర్వాత నీవు అనేకమైనటువంటి శిక్షలు పిల్లల ద్వారా నుంచి వచ్చి సమాజం ద్వారా నుంచి అనేకమైనటువంటి విధాలుగా కురింగిపోవాల్సిన అవసరమై ఉన్నది తల్లిదండ్రుల. కనుక పిల్లల్ని పెంచండి, కనండి, కానీ ప్రభు శిక్షలో, ప్రభు బోధలో, ప్రభు కొరకై పెంచండి. అప్పుడు మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండరు. చూడండి, మనోహ యొక్క పిల్లవాడిని దేవుడు చెప్పినట్లుగా వారు పెంచారు. వారిని మద్యము తాగవద్దు, ద్రాక్షారసము త్రాగవద్దు, మంగలి కత్తి వారి నెత్తి మీదికి రాకుండా మీరు చూసుకోవాలి. అతను నాజీరు చేయబడ్డవాడని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అలాగే పెంచారు వాడిని. తర్వాత ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇశ్రాయేలులో గొప్పవాడయ్యాడు. అనేక మందిని జయించే యోధుడుగా మార్చబడ్డాడు. దేవుడు చెప్తే ఎంతో ఆశీర్వాదకరం, లోబడితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది ఆ పిల్లల భవిష్యత్తు. కనుక దయచేసి నేనెంతో పిల్లల్ని కన్న తల్లిదండ్రులారా, మీరందరూ ఈ విధంగా మీ పిల్లల్ని పెంచాలని నేను చాలా సంతోషంగా చెప్తున్నాను, కొంచెం బాధతో కూడా చెప్తున్నాను. కారణం ఏంటంటే మీరు ఆ పిల్లల్ని ఎక్కడైనా పెంచకుండా అలా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తారేమోనని కొంచెం బాధ. ఈ మాటలకు లోబడి దాదాపుగా మీరు ప్రభు యొక్క కృపను బట్టి మీ పిల్లలు అలా పెంచి మీరు సార్థకులవుతారని, మీ పిల్లల్ని కూడా గొప్పవాళ్లను దేవుడు చేసి ఆశీర్వదిస్తాడని, ప్రభు శిక్షలో బోధలో పెరిగే పిల్లలు తరతరాలకు సమాజానికి మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉంటారని ఆనందిస్తూ సంతోషిస్తూ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు జాగ్రత్తగా సీరియస్గా తీసుకొని ప్రభు కృపలో మీరు మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు మీ చేతులకు అప్పగించి నేను ఈ మాటల ద్వారా మీరందరూ విని ఆశీర్వదించబడ్డారని నేను సంతోషిస్తున్నాను. వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నావో, ప్రయాణంలో ఉన్నా, కూర్చున్నా, పడుకున్నా, ఇంటికాడే ఉన్నా, ఈ వాక్యం వింటున్న సందర్భం ఎలాంటిదైనా ఉన్నపాటున మోకరించి పశ్చాత్తాపంతో నీ పిల్లల్ని పెంచడానికి ఇప్పుడే ప్రభు కృపను వేడుకో. ప్రభు యొక్క హృదయము మీకు కావాలని, ప్రభు మనసు మీకు కావాలని, ఆ పెంచే శక్తి సామర్థ్యం ప్రభు మాకు దయచేసేలాగున మేము ఉండాలని తల్లిదండ్రులుగా మీరు కోరుకొని పిల్లలు అలా పెంచాలని, పిల్లల్ని కూడా అలా నేర్పించి పిల్లల్ని ప్రభు కోసం మీరు అలా పెంచగలిగితే మీకు మీ తర్వాత మీ తరతరాలకు వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రభు మీ కృప మీరు తోడే ఉండి కాపాడి నడిపించి స్థిరపరచును గాక. మీ పిల్లల్ని దేవుడు అందరినీ మార్చి
గొప్పవాడను చేయునుగాక. ప్రభు ఇంటి కృప మనందరికీ అనుగ్రహించి మరి విశేషంగా వాక్యం వింటున్న మీ అందరికీ తోడై మరి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలవంచి నటించిన ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరికీ ఈ సమయమున పిల్లల్ని ఎలా పెంచాలి తల్లిదండ్రులు అన్న అంశంతో మాట్లాడిన ఈ వాగ్దానాలు ఎందరైతే వింటున్నారో మా ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారు ప్రభు కన్నటువంటి బిడ్డలందరినీ బైబిల్ ప్రకార వాక్యానుసారంగా ప్రభు శిక్షల బోధలు పెంచి ప్రభు అలా వారు తమ జీవితాలు సార్థకం చేసి పిల్లల్ని నాయన మీ చేతులకు అప్పగించి అలా గొప్పవారిగా ఆ పిల్లలు సమాజానికి మాదిరికరంగా అయా తరతరాలుగా వారు ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా సామెతలు 22:6 ప్రకారము అయా ఇదిగో వారిని ఆశీర్వదించి తోడై అయా ఇదిగో 6 ప్రభు ఇదిగో 4 ప్రకారం ప్రభు శిక్షలో బోధలో పెంచుటకు ఒక తీర్మానం తీసుకుంటున్న బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని మీ చేతులు సమర్పించి దీవిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.